వెయిట్ లాస్ కోసం, కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం, హార్ట్ హెల్త్ కోసం ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ లడ్డూస్. 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి చిటపట అనేంత వరకు. ఫ్లాక్స్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా చాలా మంచిది, కాన్స్టిపేషన్ తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. 1 కప్ గ్రేటెడ్ కోకోనట్ని కూడా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానిలో మాయిశ్చర్ అంతా పోయే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కూల్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 3 యాలక్కాయలను కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. 1/4 కప్ రైజిన్స్ని యాడ్ చేసుకోవాలి, కిస్మిస్ని. 1/4 కప్ సన్నగా కట్ చేసిన డేట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న కోకోనట్ కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు హై ఫైబర్, ప్రోటీన్, ఐరన్ రిచ్ లడ్డూలు మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. షుగర్ క్రేవింగ్స్ని తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవిసె గింజల్ని ఏదో ఒక రూపంలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఎవరే తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి, కాన్స్టిపేషన్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, గట్ హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.